గురువుగారు, మహాలయ అమావాస్య వస్తుంది కదా! అసలు ఆ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? మహాలయ అమావాస్య ఆ సమయంలో హ్మ్. భాద్రపద శుక్ల పాడ్యమి నుంచి బహుళ పాడ్యమి నుంచి బహుళ హ్మ్. అమావాస్య వరకు. దేవతల పూజల కంటే గూడా ఈ హ్మ్. పితృదేవతల పూజలు చేసేటప్పుడు చాలా ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉండాల మడి ఆచారం. హ్మ్. వీళ్ళందరూ ఏం జేస్తారు, చాలామంది తలంటు స్నానం జేస్తారు బావుంది. హ్మ్. నియమనిష్టలతో మడి కట్టుకోవాలి సేమ్ దేవుడి పూజల్లాగే. హ్మ్. ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్డు. ఎవరికైతే తెలంగాణ సాంప్రదాయంలో ఆంధ్రాలో కూడా వండుతారు. హ్మ్. వండి వాళ్ళు మటను, చికెను, ఫిష్ అంటే ఇష్టమనుకో అయి వండి పెడతారు. హ్మ్. వాళ్ళకి పెట్టాలి. మందు హ్మ్. తాగే అలవాటున్న వాళ్ళకి మందు బాటలు కూడా పెడతారు. హ్మ్. ఇవన్నీ అవసరం లేదసలు యాక్చువల్‌గా. హ్మ్. మామూలుగా శాకాహార భోజనం వాళ్ళకి ఏం కూరలైతే ఇష్టమో గుమ్మడికాయ హ్మ్. కూరలు ఇవన్నీ కంపల్సరీ పెట్టాలి. వంకాయ కూర ఇవన్నీ కూడా హ్మ్. ములక్కాడ ఇవన్నీ వాడతాం. వాడేసి నైవేద్యం పెడతాం. హ్మ్. తర్వాత నేల మీద పడుకోవాలి వీళ్ళు. చాలామంది పడుకోరు. హ్మ్. దేవతల పూజలకే ఉంటాయేమో అని పితృపక్షాలకి అవి చెయ్యరు. హ్మ్. నేల మీద పడుకోవడము, బ్రహ్మచర్యం పాటించడము. హ్మ్. తర్వాత ఈ ఏకభుక్తం. ఆ రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలా. ఆ సాయంత్రం వేళలో భోజనం చేయకూడదు. హ్మ్. తర్వాత ఈ యొక్క పితృదేవతలకి మధ్యాహ్నం కరెక్ట్‌గా 12 గంటల లోపల మనము ఈ పిండం పెట్టేయడము, శ్రాద్ధ కర్మలు ఏవైతే చేస్తామో, తర్పణాలు వదలడము ఇవన్నీ గూడా చేసేయాల. హ్మ్. అండ్ మిగతా టైములో వీళ్ళు సాయంత్రము ప్రదోష సమయంలో నిద్రించకూడదు. హ్మ్. బంధువులతో కలిసి భోజనం చేయాలి బంధుమిత్రులతో. హ్మ్. అలాగే చాలామంది ఈ బ దినం భోజనాలకు పిలిస్తే భయపడతారు. చాలామంది రారు. హ్మ్. బంధువులు మాత్రం కంపల్సరీ తినాలి. బయట వాళ్ళ సంగతి వదిలేసేయండి. వాళ్ళకిష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు. హ్మ్. అయితే మరి దీనికి నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటాయా అండి అని అడుగుతారు. హ్మ్. నెగెటివ్ వైబ్రేషన్స్ మనం మనిషి చచ్చిపోయిన తర్వాత ఆవు, దూడని మనము దానం చేస్తాం గోదానం. అప్పుడు హ్మ్. ఆవుని కొనియబలే అన్నటువంటి వాళ్ళు ఓ 2000, 3000 ఏస్తే ఆవుని టెంపరరీగా వాళ్ళకిప్పిస్తారు. ఇప్పిస్తే దానం చేస్తారు. ఆ హ్మ్. దానం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క ఆహ్, ఆహ్, పాలు ముందు పాలు పితికితే లీటర్ పాలిచ్చేది. ఈ హ్మ్. దానం కార్యక్రమం అయిపోయిన తర్వాత హాఫ్ లీటరే ఇస్తది. అంటే తగ్గిపోద్ది. నెగెటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటదనమాట. సో, హ్మ్. అందువల్లనే బయట వాళ్ళు వెళ్లి భోజనం చేయరు చాలామంది. కానీ తప్పదు కదా! నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నా వెళ్ళాలి. కాబట్టి హ్మ్. ఇవి నియమాలు వీళ్ళు చేసుకోవాల్సింది. దైవార్చన అనేటటువంటిది మామూలుగా ఉదయం వాళ్ళంతా గూడా మామూలుగా దైవారాధన అన్నీ కూడా దీపారాధన పెట్టుకోవచ్చు. ఆ హ్మ్. రోజు శ్రాద్ధ కర్మలు అనేటటువంటిది అయిపోయిన తర్వాత దేవాలయాలకు వెళ్ళకూడదు. హ్మ్. మొదట 11 రోజులు పితృపక్షాల్లో చనిపోయినప్పుడు ఫ్రెష్‌గా 1 ఇయర్ లోపల చనిపోతే దేవాలయాలకు వెళ్ళకూడదు. ఆ హ్మ్. తర్వాత మామూలుగా ఆ పితృపక్షం సంవత్సరం దాటిన తర్వాత చేసేటటువంటి పితృపక్షాలు కా బియ్యం దానం, స్వయం పాకం దానం ఇవన్నీ కూడా చేయొచ్చు. అప్పుడు హ్మ్. దేవాలయాలకు వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇవి నియమాలమ్మ. ఈ పితృపక్షాలలో హ్మ్. మామూలుగా దాన ధర్మాలు చేయాలి. హ్మ్. ఏమిటా దాన ధర్మాలు అంటే సాలగ్రామ దానము, హ్మ్. తరువాత స్వయం పాక దానము. హ్మ్. ఏమిటంటే అంటే రేషన్ బియ్యం ఇస్తున్నారు. అలా మీరు తినేటటువంటివి రేషన్ బియ్యం అయితే రేషన్ బియ్యం ఇవ్వండి. హ్మ్. మీరు సోనా మసూరి తింటే వీళ్ళు కూడా పంతులకి సోనా మసూరి ఇవ్వాలి. హ్మ్. అలాగే ఒక బీరకాయ, ఒక వంకాయ, ఒక దొండకాయ ఇస్తున్నారు. ఇవి చేయకూడదు. హ్మ్. అందువలన ఏమి చేయాలండి అనంటే అక్కడ హ్మ్. మనము ఈ యొక్క పావు కిలో ఇవ్వండి కనీసం. ఒక కూర వండుకోవాలి కదా వాళ్ళు. ఒక అరకిలో వండితే కూరగాయలిస్తే ఏమవుతుంది? ఒక హ్మ్. కూర రావాలి వాళ్ళకి. వండుకొని తినాలి వాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క దీపారాధన చేస్తారు. ఏదో వేరే వేరే నేతితోనూ వీటిలతోనూ చేయకూడదు. నువ్వుల నూనెతో మాత్రమే చేయాలి. హ్మ్. ఆ రోజు నువ్వుల్ని మనము తర్పణాలు వదిలేటప్పుడు మనం ఖచ్చితంగా ఇలా నువ్వులతో మనం ఇలా చేస్తాం. కొన్ని నల్ల నువ్వులను వాడండి తెల్ల నువ్వుల కంటే కూడా. హ్మ్. ఇవి చేయాల్సినటువంటివి. హ్మ్. ఆ తర్వాత ఈ జుట్టు అనేటటువంటి తలంటు స్నానం చేసిన తర్వాత వాళ్ళు జడలు వేసుకోకూడదు. పితృపక్షాలు చేసినప్పుడు హ్మ్. జుట్టు ఇప్పుడు విరబోసుకునే మామూలుగానే వీళ్ళు కార్యక్రమాలు అనేటటువంటివి పితృపక్ష కార్యక్రమాలు అనేటటువంటివి చేయాలి. హ్మ్. ముఖ్యంగా అమావాస్య రోజున. అండ్ నల్లని వస్త్రాలను మాత్రమే ధరించాలి. చాలామంది తెలియక మామూలు డ్రెస్సులు వేసేస్తారు. హ్మ్. అంటే ఎంతసేపు కూడా కన్వీనియంట్‌గా ఉండాలి. ఇప్పుడు క్లాస్ రూమ్ అనగానే ఎలా ఉండాలండి?
బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ ఉంటే పుస్తకాలు, పెన్ను ఉంటే ఇది క్లాస్ రూమ్ స్టూడెంట్ అని అర్థం అవుతాయి. ఇప్పుడు అలాగే దెయ్యాలు పూజ చేసినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, నువ్వు గమనించావో లేదో, దండలు కపాల మాలలేస్తున్నారు. కపాలం అవన్నీ ప్లాస్టిక్‌వనమాట. అక్కడ పూజ చేసినప్పుడు కూడా ఒక కపాలం పెడతారు. బిల్డప్‌లకనమాట ఇవన్నీ. అంటే అక్కడేంటి వాతావరణాన్ని ఆకర్షించడానికనమాట. భూతాలను ఆకర్షించడానికని ఏదో సొల్లు చెప్తారు. అయితే ఇక్కడ పితృపక్షాలకు మాత్రం కంపల్సరీగా నల్లని బట్టలని, మనము శనీశ్వరుడు కాబట్టి పితృపక్షాలకి ఆధిపత్యం ఉన్నటువంటిది. యమలోకం కాబట్టి, పితృలోకం కాబట్టి ఖచ్చితంగా నల్ల బట్టలు, నల్ల జుట్టు విరబోసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి. దేవుడు పూజలు చేసినప్పుడు మాత్రం దేవుడి జుట్టు అది వేసుకొని విరబోసుకొని చేయకూడదు దేవుడికి చేసినప్పుడు. ఈ విధంగా ఈ పితృపక్షాల దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఎవరింటికి వెళ్ళకూడదు. వెళితే దేవాలయం వెళ్ళొచ్చు ఆ రోజు. ఆ తర్వాత వీలున్నంత వరకు పితృదేవతలు మనకి, మన వంశంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ పేరు మీద చెప్తున్నాం కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వాళ్ళు మనకి కల్పించినటువంటి అన్ని అవకాశాలని కూడా కృతజ్ఞతా భావంతో వాళ్ళని, మన పితృదేవతలను ఆ రోజంతా గుర్తు చేసుకోవాలి. అంతేగాని ఎక్కడో ఎవరో అనవసరమైనటువంటి వాళ్ళని అందరినీ గుర్తు చేసుకోకూడదనమాట. అనవసరమైనటువంటి మ్యాటర్స్ మాట్లాడుకోకూడదు. ఆ తర్వాత ఈ యొక్క శని శ్లోకాలు ఎక్కువగా చదువుకోవాల. యముడి యొక్క శ్లోకాలు ఎక్కువగా చదువుకోవాల. దక్షిణ దిక్కుగా మనము ఈ యొక్క కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు, దానాలు అన్నీ కూడా తూర్పు ముఖం, ఉత్తర ముఖం చేయకూడదు. దక్షిణ ముఖంగానే చేయాలి. ఇలాగా నిద్రించేటప్పుడు కూడా మనము దక్షిణ ముఖంగా ఆ రోజు చాప వేసుకొని నేల మీద పడుకోవాలి. బ్రహ్మచర్యం కంపల్సరీ చెయ్యాలి. ఈ రకంగా గుమ్మడికాయ, వంకాయి, సొరకాయ, ములగ ఈ వస్తువులు కంపల్సరీ ఆ రోజు వంటలో ఉండేటటువంటి విధంగా చూసుకోవాలి. ఇక వాళ్ళు మందు బాటిళ్ళు ఇవి అవి తినేవాళ్ళు, మటన్ తినేవాళ్ళు వాళ్ళకి పెట్టాలి. పితృదేవతల ఫోటోలకి వచ్చిన బంధువులకు పెడితే పెట్టుకోండి, కానీ ఆ వంశంలో ఉన్న వాళ్ళు మాత్రం తినకూడదు కంపల్సరీ. ఎవరంటే కోడలు, ఇంటి కోడలు, కొడుకు చేస్తున్నారనుకో వాళ్ళు తినకూడదు. మన వాళ్ళు. మిగతా బంధువులు అంటే దూర బంధువులు వాళ్ళు తింటే తినొచ్చు అనమాట. ఇవి నియమాలమ్మ, చేయాల్సినటువంటివి, చేయకూడనటువంటివి. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.